దైవ మర్మములు సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 31. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం 21:7. ప్రకటన గ్రంథములోని వర్తమానమంతయు ఈ వాక్యములో ఇమిడి ఉన్నది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకొనును. మనం జయించుటకు నేర్చుకున్నప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేదము. విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:4. శత్రువును జయించుటకు మనకు 3 ఆయుధములు కలవు. ప్రకటన గ్రంథం 12:11. మొదటిది గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షి మీద ప్రోక్షింపబడటం ద్వారా మన అంతరంగమును శుద్ధీకరించును. ఆ రక్తమును బట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము. అప్పుడు శత్రువు యొక్క కుతంత్రముల నుండి కాపాడబడుదుము. రెండవది సాక్ష్యము. మనము వాదములచే శత్రువును ఎదిరించలేము, కానీ మన జీవితములలో ప్రభు చేసిన కార్యముల గురించి సాక్ష్యం ఇచ్చుట ద్వారా శత్రువును సిగ్గుపరచగలం. మూడవది మరణము వరకు మన ప్రాణములను ప్రేమించకుండుట. యేసు నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేదురు. వీరు మొదటి పునరుద్ధానములో పాలు పొందుదురు. ప్రకటన గ్రంథం 20:4. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేదురు. ప్రకటన గ్రంథం 22:5. ప్రైజ్ ద లార్డ్.